సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. నేడు 6వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా చీకటిమానుపల్లె నుంచి ప్రారంభం కానుంది. మొలకల చెరువు, పెద్దపాల్యం, వేపూరి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, అలాగే గొల్లపల్లి మీదుగా అంగుళ్లకు బస్సు యాత్ర సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో జగన్ బహిరంగ సభ ఉంటుంది. సీఎం జగన్ సభలో ప్రసంగిస్తారు. అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టుపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటీలో లిస్టు ఫైనల్ చేసినట్టు సమాచారం. అగ్రనేత సోనియా, కేసీ వేణుగోపాల్, ఇతర సీఈసీ సభ్యులతో పాటు ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిల, రఘువీరారెడ్డి, జేడీ శీలం హాజరయ్యారు. 114 ఎమ్మెల్యే, 5 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశామని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వెల్లడించారు. ఇవాళ అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తామని తెలిపారు. దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేయగా ఆశావాహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం 2-3 పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందుంచనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. మార్చి 28న ఉప ఎన్నిక కౌంటింగ్ జరిగింది, పోలింగ్ జరిగింది. అయితే ఇవాళ కౌంటింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే కౌంటింగ్ను జూన్ 2 వరకు వాయిదా వేస్తూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. జనసేనలో చేరారు టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్. పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు ఆయన. మండలి బుద్ధప్రసాద్తో పాటు రైల్వే కోడూరు నేతలు కూడా జనసేనలో చేరారు. అవనిగడ్డ నుంచి చేయమని పవన్ అడిగారని చెప్పారు. అందుకు చంద్రబాబు కూడా మద్దతు తెలిపారన్నారు మండలి బుద్ధప్రసాద్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. టికెట్లు ఇచ్చినా పోటీ చేయబోమంటూ అభ్యర్థులు వెనక్కి వెళ్లిపోతున్నారన్నారు. మోడీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీ గెలుపు ఖాయమైపోయిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన సేమ్ టు సేమ్గా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులైనా ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయలేదన్నారు. రైతు బంధు విషయంలో క్లారిటీ లేదన్నారు కిషన్ రెడ్డి. రైతులను కాంగ్రెస్ నట్టేటా ముంచిందన్నారు ఆయన. జమ్మలమడుగు అసెంబ్లీ, కడప పార్లమెంటు స్థానాలను బీజేపీ, టీడీపీ పరస్పరం మార్చుకునే అవకాశం ఉంది. తన అన్న కొడుకు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తే తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు ఆయన. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరు ప్రకటించింది కాంగ్రెస్. 2 రోజుల క్రితమే కాంగ్రెస్లో చేరారు కడియం కావ్య. బీఆర్ఎస్లో వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినా వదులుకొని కాంగ్రెస్లో చేరారు కావ్య. బీఆర్ఎస్లో పరిస్థితులు బాగోలేవని, కుంభకోణాలు, స్కామ్లు బయటపడటంతో ప్రజల్లో పార్టీ పలుచనవుతుందని ఆరోపించింది. అటు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన మరుసటి రోజే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కావ్య పేరు ప్రకటించింది కాంగ్రెస్. మరోవైపు కాంగ్రెస్లోకి కడియం రాకను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్లో ఉన్న సీనియర్స్ కడియంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పార్టీని పట్టుకొని ఉన్న తమను కాదని కడియంకు ఆహ్వానం పలకడం ఏంటని పీసీసీ ప్రతినిధి డాక్టర్ ఇందిరా ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని అంటున్నారు. అటు కడియం ఎస్సీ వర్గానికే చెందినవాడు కాదని తెలంగాణ ఎంఆర్పీఎస్ వాదిస్తోంది. కడియం శ్రీహరి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తే కాదని ఆరోపించారు ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్. కడియం శ్రీహరి ఎస్సీ కులం విషయంలో కోర్టులో విచారణ సాగుతోందన్నారు. అయినా ఈరోజు మాదిగలకు ద్రోహం చేసేందుకు మరోసారి కాంగ్రెస్లో చేరారని మండిపడ్డారు. తెలంగాణ మాదిగ గ్రామాల్లో కడియంను తిరగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పర్యటనతో కదిలిన ప్రభుత్వం కాళేశ్వరం నుంచి ప్రస్తుతం నీటిని విడుదల చేస్తుందని అన్నారు. కాళేశ్వరంను ప్రభుత్వం విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తుందని, ఇప్పుడు హడావిడిగా నీళ్లు విడుదల చేశారని అన్నారు కేటీఆర్. ప్రభుత్వంపై కేసీఆర్ అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు మేలు చేసే విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు ఆలస్యం అవడానికి కేసీఆరే కారణమన్నారు. నీళ్ల గురించి, కాళేశ్వరం గురించి కేసీఆర్ వాస్తవాలు చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతూ ఉంటే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అనేక సమస్యలకు బీఆర్ఎస్ పాలనే కారణమన్న భట్టి వ్యవస్థలను దారికి తీసుకువచ్చేందుకు 3 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్తోనే కరువు వచ్చిందని, 200 మంది రైతులు చనిపోయారని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కరువుకు రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు ఆయన. చేతనైతే రాష్ట్రానికి సాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ నెల 4కి విచారణను వాయిదా వేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు. కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై కవిత తరపున లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు. తిహార్ జైల్లో ఉన్న కవితకు ఇంటి భోజనం, బుక్స్, మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల, షూను అనుమతించారు. ఏపీలో పొలిటికల్ పార్టీల మధ్య పెన్షన్ ఫైట్ నడుస్తోంది. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించొద్దని ఈసీ ఉత్తర్వులు జారీ చేయడం రాజకీయ దుమారం రేపాయి. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు రాకుండా టీడీపీ అడ్డుకుంటుందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. పెన్షన్లు ఇవ్వలేక తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ తిప్పికొట్టింది. దీనిపై 2 పార్టీలు ఈసీకి పరస్పర ఫిర్యాదు చేసుకున్నాయి. వాలంటీర్లతో ఇన్నాళ్లు లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వచ్చాయని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ల పంపిణీతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది. పెన్షన్లు ఇవ్వలేక తమపై ఆరోపణలు చేస్తూ ఉన్నారని మండిపడింది. ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పెన్షన్ల అంశం టీడీపీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని, ఈ విషయాన్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు ఆయన. పెన్షన్ డబ్బులను కాంట్రాక్టర్లకు ఇచ్చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి ఇస్తామని చెప్పాలన్నారు బాబు. ఎన్నికల వరకు 2-3 నెలల పాటు పింఛన్ తీసుకోకపోయినా అన్నీ కల్పిస్తామని హామీ ఇచ్చారాయన. ఈ విషయాలను లబ్ధిదారులకు వివరించాలన్నారు చంద్రబాబు. పేదలకు ఇచ్చే డబ్బుల విషయంలో సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీని ఆపింది టీడీపీనే అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టాలని చెప్పగానే సంబరాలు కూడా చేసుకున్నారన్నారు. పెన్షనర్ల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసి మళ్ళీ ఇప్పుడు తమకేం సంబంధం లేదంటూ ప్లేట్ ఫిరాయిస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని. వాలంటీర్లు వద్దు, సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించాలన్న డిమాండ్పై కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స. సచివాలయ ఉద్యోగులు తాము నియమించిన ఉద్యోగులు కాదా? వారు తమ పార్టీ తరపున ప్రచారం చేయరా అని ప్రశ్నించారు ఆయన. మరోవైపు పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ జవహర్ రెడ్డి పెన్షన్ల పంపిణీపై జిల్లా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని కలెక్టర్లు సూచించారు. వారం రోజుల్లో పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయొచ్చని తెలిపారు. అయితే రూరల్ ప్రాంతాల్లో ఇంటింటికి పింఛన్ పంపిణీ కుదురుతుంది, కానీ అర్బన్ ప్రాంతాల్లో కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరే పింఛన్ల పంపిణీ చేపడితే సచివాలయాల దగ్గర టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు కలెక్టర్లు.
ఇవాళ రాత్రికి పెన్షన్ల పంపిణీపై గైడ్ లైన్స్ సిద్ధం చేస్తామన్నారు సిఎస్ జవహర్ రెడ్డి. గంటా శ్రీనివాస్ కాలం చెల్లిన మెడిసిన్ అని అన్నారు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. కాళ్లు పట్టుకుని ఆఖరి నిమిషంలో సీటు తెచ్చుకున్న ఆయన బలమైన అభ్యర్థి ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆయన భీమిలిపై గంటాకు ఉన్నది అభివృద్ధి ప్రణాళిక కాదని దోపిడీ ప్రణాళిక అని ఆరోపించారు. భీమిలి నుంచి గంటా పోటీకి దిగుతూ ఉండడం వల్ల తమకు వార్ వన్ సైడ్ అయిందన్నారు అవంతి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన సర్వర్ రూముల ద్వారా డబ్బుల మానిటరింగ్ చేసినట్టు రాధాకిషన్ రావు చెప్పారు. హుజూర్ నగర్, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల ముందు లావాదేవీలపై నిఘా పెట్టినట్టు దర్యాప్తులో తెలిపాడు. ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు చెబితేనే ఇవన్నీ చేసినట్టు రాధాకిషన్ రావు ఒప్పుకున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి డబ్బు అందకుండా చేసినట్టు రాధాకిషన్ రావు చెప్పాడు. బీఆర్ఎస్ నాయకుల ఆదేశాలతోనే ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. ఆ టీం ద్వారానే లావాదేవీలకు అడ్డుకట్ట వేసినట్టు రాధాకిషన్ రావు చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ట్యాపింగ్ అవినీతిపై సమాధానం చెప్పలేకే కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్లో చేరారన్నారు శ్రీధర్ బాబు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటుపై సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్లలో వార్ రూమ్ ఏర్పాటు చేయడం వెనుక కేటీఆర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ వాళ్లవే కాకుండా మిగిలిన పార్టీల నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారన్నారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు మహేందర్ రెడ్డి. పరారీలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు మాజీ ఐపీఎస్ అధికారి శివానందన్ రెడ్డి. తమ ఇంటికి పోలీసులు వచ్చారని, అయితే వారి దగ్గర వారెంట్ కానీ ఎలాంటి పేపర్లు కానీ లేవన్నారు. అందుకే దర్యాప్తుకు తాను సహకరించలేదని స్పష్టం చేశారు. తమ లాయర్లు పోలీసులతో మాట్లాడారని శివానందరెడ్డి చెప్పారు. సరైన ఆధారాలు పేపర్లతో వస్తే దర్యాప్తుకు తాను సహకరిస్తానని చెప్పారు ఆయన. తొంభైవ వసంతంలోకి అడుగుపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు. 2014లో ఆర్బీఐ 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో తాను పాల్గొన్నానని, అప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు. భారతదేశంలోని మొత్తం బ్యాంకింగ్ రంగం సమస్యలు, సవాళ్లను ఎదుర్కొందన్నారు. భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వం, భవిష్యత్తుపై సందేహాస్పదంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం గుర్తింపు, తీర్మానం, రీక్యాపిటలైజేషన్ వ్యూహంపై పనిచేసిందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చి పాలనా సంస్కరణలను చేపట్టిందన్నారు. దాదాపు 3.25 లక్షల కోట్ల విలువైన రుణాలు దివాలా కోడ్ కొత్త వ్యవస్థ ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో షాక్ తగిలింది. 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతినిచ్చింది. దాంతో ఆయన్ని తిహార్ జైలుకు తరలించింది ఈడీ. కేజ్రీవాల్ కు పుస్తకాలు చదివేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు ఆయన తరపు లాయర్లు. జైల్లో రామాయణం, భగవద్గీత, జర్నలిస్ట్ నీజా చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను చదివేందుకు అనుమతి కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. నిందితుడైన విజయ్ నాయర్ తన మంత్రివర్గంలోని ఇద్దరికి రిపోర్ట్ చేసేవాడని పేర్కొన్నట్లు ఏఎస్జీ ఎస్వి రాజ్ రౌజ్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ఈవెంట్స్ కంపెనీ ఓన్లీ మచ్ లౌడర్ సీఈఓ విజయ్ నాయర్ను ఈ కేసులో 2022లోనే అరెస్ట్ చేశారు.
ఆయన ఎప్పటి నుంచో ఆప్తో కలిసి పనిచేస్తున్నారు. ఈడీ విచారణ సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 2 మంత్రుల పేర్లను వెల్లడించారు. ఆ 2 మంత్రులే తనతో మాట్లాడినట్టు వెల్లడించారు. అయితే కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ మరో నిందితుడు విజయ్ నాయర్తో మాట్లాడినట్లు చెప్పారని దర్యాప్తు సంస్థ కోర్టులో పేర్కొంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ప్రస్తుతం హిందువులు నిర్వహిస్తున్న పూజలను ఆపవమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మసీదు సెల్లార్లోని దక్షిణ భాగంలో పూజలు చేసేందుకు గతంలో స్థానిక కోర్టు అనుమతినిచ్చింది. దానిని అలహాబాద్ హైకోర్టు కూడా బలపరిచింది. దీనిని జ్ఞానవాపి మసీద్ మేనేజ్మెంట్ కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ దీన్ని విచారించింది. మసీద్ కమిటీ వేసిన పిటిషన్ని డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు పూజలను ఆపలేమని తేల్చి చెప్పింది. స్టేటస్ కో మెయింటైన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత్ నుంచి రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 21,083 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో 21,000 కోట్ల మార్కును అధిగమించడం ఇదే తొలిసారని మంత్రి ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 32.5% వృద్ధి నమోదైంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రక్షణ రంగంలో తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు మంత్రి. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు ఇటీవల సంవత్సరాల్లో గణనీయమైన పనితీరును కనబర్చారన్నారు ఆయన. లోక్సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్. ఆ వెంటనే బీజేపీపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రాహుల్పై చర్యలు తీసుకోవాలంటూ స్పెషల్ టీం ఈసీని ఆశ్రయించింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి నేతృత్వంలోని బృందం ఈసీకి వినతి పత్రం సమర్పించింది. పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.